అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రాజకీయాల్లో చాలా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, ధీటుగా నిలబడాలి. సమస్యలు, అవరోధాలు సృష్టించబడిన వాటిని దాటుకుని ముందుకు వెళ్ళి సత్తా చూపించే నేర్పు ఉండాలి, నైపుణ్యం ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 1% అయినా ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే బ్యాక్డోర్ పాలిటిక్స్, ఒకరి కాళ్ళ దగ్గర మోకరెళ్ళడం, అవతలి వాళ్ళు ఆశించకపోయినా మెడలు వంచి చేతులు పిసికేసుకోవడం, ఇది ఆయన నైజం. ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తూ గడిచిన దశాబ్ద కాలంగా పార్టీని ముందుకు నెట్టుకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నానాటికి ఎంత పతనం అయిపోతున్నారు అనేదానికి వాళ్ళ సెప్టెంబర్ 9 ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఒక వారియర్కి, ఒక ఫియర్ ఫ్యాక్టర్తో పారిపోయేటువంటి వ్యక్తికి ఉండేటువంటి డిఫరెన్స్ని వాళ్ళ సెప్టెంబర్ 9 చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. 2023 సెప్టెంబర్ 9ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి హెరాస్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఒక గదిలో బంధించి విచారణ పేరుతోటి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లతోటి ఫోటోలు, వీడియోలు తీయించి వాటన్నిటిని వైరల్ చేసి సునకానందాన్ని కూడా పొందారు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల పాటు 75 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కనీసం కంటి మీద కునుకు లేకుండా ఒక రకమైన సైకో శాడిజాన్ని, ఆనందాన్ని అనుభూతి పొందినటువంటి నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా చూశారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 11 సీట్స్కి పరిమితం చేశారు జగన్ రెడ్డి గారిని. ఇవాళ పార్లమెంట్ వేదికగా అదే 11 సీట్స్ జగన్ రెడ్డి గారి డొల్లతనాన్ని మరొకసారి ఎస్టాబ్లిష్ చేసింది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. అయితే బీజేడీ, బీఆర్ఎస్, శిరోమణి అకాలీ దళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. సో వాళ్ళ ఓట్స్ని మినహాయించినట్లయితే ఖచ్చితంగా 767 ఓట్స్ పోల్ కావాలి కదా. ఇందులో ఎన్డీఏకి అవుట్ రైట్గా ఉన్నటువంటి మద్దతు మెజారిటీ ఎంతంటే 418. ఇక సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని చూస్తే 324 ఓట్లు మాత్రమే ఆయనకి పడ్డానికి పాసిబిలిటీ ఉంది. మరి ఇక్కడ 418 ఓట్లకు అవకాశం ఉన్న ఎన్డీఏ అభ్యర్థికి లింగులిటుగుమంటూ 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అవసరం ఉందా? ఎక్కడైనా అఫీషియల్గా ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలియజేయమని కోరిందా? సిగ్గు లేకుండా, సాధారణంగా రాజకీయాల్లో సిగ్గు, చీము, నెత్తురు, లజ్జ ఇలాంటివి ఏవి ఉండవని చెప్పడానికి ఆ పార్టీ వాళ్ళే ఉదాహరణగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంతో కొంత ఆత్మగౌరవం ఏడవాలి కదా. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తున్నాం, ఎన్డీఏ మైనారిటీలకు వ్యతిరేకమని మైనారిటీల ఓట్లు, ముస్లింల ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ విధంగా తన ఎంపీలను తీసుకుపోయి ఎన్డీఏ అభ్యర్థిని బలపరిచారు. పిలవని పేరంటానికి వెళ్ళారు. ఇంకా సిగ్గులేని విషయం, ఎవరు పిలవకపోయినా, ఎవరు ఈయన తాలూకా మద్దతు కోరకపోయినా ఈయన ఎంపీలు అందరూ గంపగొత్తగా వెళ్ళి సిగ్గు లేకుండా అక్కడ ఓటు వేసి వచ్చారు. ఇది చాలా షేమ్ఫుల్ యాక్ట్ ఒక పొలిటికల్ పార్టీకి. ఎంతకంటే దిగజారుడుతనం. జగన్ రెడ్డి గారు తన కేసుల కోసం ఎంతగా లాలూచి పడాల్సిన పరిస్థితి ఉందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ స్థాయిలో దిగజారిపోయి మోకరెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా అనే చర్చ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా జరుగుతుంది. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కేటీఆర్ గారు నిజంగా 1000 రెట్లు బెటర్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా గడ్డు కాలం ఎదుర్కొంటుంది. వాళ్ళకి అనేక సవాళ్ళు ఉన్నాయి. కానీ చాలా ధైర్యంగా వాళ్ళ స్వరాన్ని వినిపించారు. చాలా ధైర్యంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించారు. ఏ అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వకుండా వాళ్ళు ఓటింగ్ని బహిష్కరించారు. వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళలే. వాళ్ళ పార్టీకి కూడా ఎంపీలు ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కేటీఆర్ గారికి కూడా ఉన్నారు కదా. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం, సత్తా కేటీఆర్కి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్ రెడ్డి గారికి లేదనే విషయం ఇవాళ మీరు నేను మాట్లాడుకోవడం కాదు. జగన్ రెడ్డి గారిని చాలా గుడ్డిగా, బలంగా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఆయనకి జైలుకి వెళ్ళినా, చెప్పకూడు తిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోపు, తురుము అని 1కి 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ప్రచారం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్పారో వినండి ఒకసారి. పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది.
24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కదే, ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం అవ్వాలి అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో. ఇది కర్మాబిల్ హిట్ బ్యాక్ అంటారు కదా, జగన్ రెడ్డి గారిని ఉండవల్లి గారి రూపంలో కూడా కర్మ చాచి పెట్టి కొడుతుంది ఇవాళ. ఈ విషయం మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ అన్నదాత పోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా చాలా విస్తృతంగా ప్రజల మైండ్ని డీవియేట్ చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి తన ఎంపీలు ఓట్ వేసినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ చేయలేదంటే దొడ్డి దారిన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. ఇవాళ జగన్ రెడ్డికి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళెవరూ కూడా జగన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేరన్న విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారు అనేది ఇవాల్టి ఆయన చర్యల ద్వారా, ఆయన పార్టీ చర్యల ద్వారా, ఆయన సోషల్ మీడియా చర్యల ద్వారా, ఆయన సొంత టీవీ ఛానల్ ఏదైతే ఉందో సాక్షి టీవీ ఇవాళ ప్రసారం చేసినటువంటి వార్తల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి రాజకీయాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా ఏమాత్రం యాక్సెప్టెడ్ కాదు, యాక్సెప్టెన్స్ ప్రజల నుంచి ఉండకూడదనే అభిప్రాయాలు కూడా ముఖ్యంగా ప్రజానీకంలో వ్యక్తమవ్వాల్సినటువంటి సందర్భాన్ని అయితే ఇలాంటి ఉదాహరణల ద్వారా మనం అంతా గమనించాలి. థ్యాంక్ యూ.